దేవునికి వ్యతిరేకమైపోయాడు. కానీ దేవుడు ఏం చేసేది తెలుసా? ఒక పక్క వాత్సల్యాన్ని చూపుతూ ఉన్నాడట. దేవుడు కనికరాన్ని చూపుతున్నాడు వారి పట్ల. తిరగబడినప్పటికీ, లోబడకపోయినప్పటికీ, మాట వినకపోయినప్పటికీ, ఆయన దగ్గరకు చేరకపోయినప్పటికీ, ఆయన దగ్గర ఉండకపోయినప్పటికీ, ఆయనకు ప్రార్థన చేయకపోయినప్పటికీ దేవుడు వారిని 40 సంవత్సరాలు సమృద్ధిగా పోషించాడు. దేవునికి స్తోత్రం. ఎంతకంటే నిర్వచనం ఏముంది? దయకు నిర్వచనం ఏముంది? ఆయన దయ కలిగిన వాడు కనుకనే, జాలి కలిగిన వాడు కనుకనే, సహాయం చేయగలిగిన వాడు కనుకనే వారు ఎన్నన్నా పట్టించుకోలేదు. ఆయన ఎన్నన్నా వాళ్ళకి ఆహారం ప్రతిరోజు ఏం చేశాడట? వడ్డించాడు. ప్రతిరోజు వారు తిన్నారు, తిని తృప్తి పొందారు. మరి నీ జీవితంలో ఆలోచించండి. ఎవరన్నా ఏదనంటేనే కోపం వచ్చేది మనకి. ఒక్కసారికే తట్టుకోలే, చిన్నదానికే తట్టుకోలే, వెంటనే మార్చేస్తాం మనసుని, మైండ్ని మార్చేస్తాం అంతే. ఇదా భక్తి? ఇదా నీ దేవుడు చేసేది?